చూద్దాం. ఇక్కడైతే ఒక బుట్ట అయితే ఉంది. మరి ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట అయితే లైట్గా ఊగుతున్నట్టు అనిపించింది. మిగతా ఈ బుట్టలో ఎన్నో చేపలు అయితే ఉన్నాయి అనిపించింది. ఇప్పుడు ఎక్కువగా చిన్న చేప చేపది అలాగే చేప. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే ఎప్పట్లాగానే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చాలా ఉదయాన్నే వచ్చేసాం. కానీ ఈ ప్లేస్ మాత్రం, ఇప్పుడు వచ్చిన మన ప్లేస్ మాత్రం చాలా సైలెంట్గా ఉంది. అసలు చేపలు కానీ ఎక్కడా కూడా కెలకేసినట్లేవు. చూడండి, కృష్ణానదిలో మనం ఒక చివరనైతే ఉన్నాం. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది. కానీ ఇదంతా కూడా కంప చెత్త చెదారం అనమాట. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం కృష్ణానది లోపలికి వెళ్ళకుండా అంటే, మనం ఐరన్ బుట్టలు పెడతా ఉంటాం అనమాట. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెట్టాలంటే ఇలాంటి కంప చెత్త చెదారం గడ్డి ఉన్న ప్లేస్లో మాత్రమే మనం ఐరన్ బుట్టలు పెట్టాలి. అప్పుడే ఆ బుట్టల్లోకి మనకి చేపలు అయితే ఎక్కుతాయి. చూడండి, అంత పెద్ద పెద్ద చెట్లు కూడా మొత్తం నీటిలో మునిగిపోయి ఎండిపోయాయి అన్నమాట. అయితే చూద్దాం, మనం ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి. ఎందుకంటే అసలు మన ఐరన్ బుట్టలు ఎలాంటి ప్లేస్లో పెట్టామంటే, ఎక్కువగా ఈ ప్లేస్లో ముసులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ముసులు తిరుగుతున్నాయి అంటే ఈ ప్లేస్లో ఎవరు కూడా అసలు వలలేయాలన్నా, గాలాలు కట్టాలన్నా, చేపలు పట్టాలన్నా కానీ చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వలలు కానీ, బుట్టలు కానీ, గాలాలు కానీ వాటిలో పడిన చేపల మొత్తాన్ని తినేస్తాయి. తినేసి ఆ వలలో గిలలో మొత్తాన్ని బద్దలుగా పగలగొట్టేస్తాయి అనమాట. అందుకే ఈ ప్లేస్కి సామాన్యంగా ఎవరో రారు. కానీ చూద్దాం, ఐరన్ బుట్టలు అయితే పెట్టాను. సుమారుగా 4 రోజులు అవుతుంది రాక నేను. కానీ అసలు ఈ ప్లేస్లో చేపలు పడ్డాయా లేదా, అసలు ఆ బుట్టలన్నీ ఉండయా, ముసిళ్ళు పగలగొట్టినాయా, అసలు ఏం అర్థం కావట్లేదు. చూడాలి, మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్క బుట్టలో చేపలు పడుతున్నాయి, ఒక్కొక్క బుట్టలో చేపలు పడతలేదు. ఒక్కొక్క బుట్టలో ఒక్క చేప కూడా ఉండట్లేదు. ఒక్కొక్క బుట్టలో మాత్రం అసలు బుట్ట కూడా లేపలేకపోతున్నా, అన్ని చేపలు ఉంటున్నాయి. చూద్దాం, మనకి ఈరోజు ఈ బుట్టల్లో ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి. బుట్టలన్నీ సురక్షితంగా ఉన్నాయా, లేకపోతే ముసిళ్ళు మొత్తం ఆ బుట్టలు ఏమైనా పగలగొట్టి ఆ బుట్టలో పడిన చేపలన్నీ తిన్నాయా అనేది చూద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ముసులు అటాక్ చేస్తాయేమో చూసుకుంటూ జాగ్రత్తగా వెతుకుదాం. మన బుట్టల్లో చేపలన్నీ ఒక్కొక్కటి చూసుకొని తీద్దాం. చూస్తూనే ఉండండి. మన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం, ఈ బుట్టల్లో కనుక చేపలు కనుక పడకపోతే మాత్రం ఈ బుట్టలన్నీ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళు తగ్గుతున్నాయి కదా, రోజుకి కృష్ణానదిలో అయితే నీళ్ళు అయితే తగ్గిపోతున్నాయి. అందువల్ల చేప కొంచెం లోతులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బుట్టలకైతే తక్కువగా పడుతున్నాయి, వలలకి పడుతున్నాయి అని చెప్పేసి విన్నాను. మరి చూడాలి, మన బుట్టలు వేరే ప్లేస్లో పెట్టడమా లేకపోతే వేరే ప్లేస్లో పెట్టడమా లేకపోతే ఎట్లా అనేది మనం ఆలోచించాలి. అసలు ఎవరు రారు, ముసుళ్ళు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లో. చూద్దాం, ఎట్లయితే ఏదో 1-2 పడినట్టున్నాయి. అట్లే కదా, అన్నీ బొడ్డ చేపలే.
చూద్దాం. ఇక్కడైతే ఒక బుట్ట అయితే ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే లైట్గా ఊగుతున్నట్టు అనిపించింది. మాత్రం బుట్టలో ఒక చేప అయితే పడి చనిపోయింది. మిగతా బుట్టలో ఎన్నో చేపలు అయితే ఉన్నాయి. ఒక చేపలే అండి. చూద్దాం. ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది. మరి ఈ బుట్టలో మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి. ఇలా ఇంటికి ఊగుతున్నట్టు అనిపించింది. ఇవి కూడా ఎక్కువగా చిన్న చేపలే ఉన్నాయి. మార్చాలి, వేరే ప్లేస్కి అయితే పెట్టుకోవాలి. కాకపోతే నాకు బుట్టలు ఉన్నాయి, చూద్దాం. ఈ 4 బుట్టలు ఏం పడ్డాయో చూసుకొని తర్వాత బుట్టలన్నీ తీసుకొని వేరే ప్లేస్లో అయితే పెట్టుకోవాలి. వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి బుట్టలు, ఆ ప్లేస్లో పెట్టాలి తీసుకెళ్ళి. చూద్దాం ఈ బుట్టలు ఏమైనా పడ్డామో. ఏం పడలేదు. పెద్ద చెట్లు ఇవన్నీ కూడా కుర్రులు, పెద్ద చెట్లు, కుర్రులు, పెద్ద కొండ సెలవులో ముసుళ్ళకి బాగా అనువైన కరెక్ట్ ప్లేస్ అన్నమాట ఇది. చూద్దాం ఇంకేమైనా పడ్డా. బుట్ట అసలు ఏం కదిలి మీద ఆడతలా. అయితే ఇంకా వేరే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుట్టలో మనకి ఏమేమి చేపలు పడ్డాయో ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎండ మాత్రం మామూలుగా కాయట్లేదు, కానీ లైట్గా మంచు పడుతూనే ఉంది. వెనకంతా మీకు కృష్ణానది కనపడుతూనే ఉంది, కాకపోతే కొంచెం బోదరగా మంచుగా కనపడుతుంది. మంచు అంతా ఇంకా పోలేదన్నమాట. చేపది వాళ్ళకి చేప ఏందో అంతలా గుద్దింది అనుకున్నా, కొరమే చేప పడింది అనుకున్నా. వాళ్ళకి చేప పడి ఈ బుట్టలోకి ఇంకా అసలు చేపలు రాకుండా చేసింది ఇది. లేకపోతే ఈ బుట్టలో ఉన్న చేపలను మొత్తాన్ని తినేసింది. అసలు ఈ బుట్టకి గుద్దుకొని దీని కళ్ళు మొత్తం బాగొట్టుకుంది.